నామములో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను। प्रभु उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से आए हुए सभी को मेरा आप सबको धन्यवाद देता हूँ। ప్రభు మనలను 2025 సంవత్సరంలో 5 నెలలు సంపూర్ణంగా క్షేమకరంగా కాచి కాపాడి 6వ మాసంలో మొదటి తేదీన మొదటి పునర్ధన ఆరాధనలో వాళ్ళందరినీ కూడా ఆయన పాద సంధానికి తోడుకొని వచ్చినందుకు నేను దేవుని మహిమపరుస్తున్నాను। దేవుని స్తోత్రం। इस 2025 जून महीने पहले इतवार के दिन प्रभु हमें यहाँ पर लेके आए और 5 महीने तक प्रभु हमें बचा कर रखकर नए महीने में प्रवेश करा, इसलिए हम सब मिलकर प्रभु का हम धन्यवाद करेंगे। हालेलुया हालेलुया हालेलुया। ఈ దినమున మన ధ్యాన వాక్యం आज के दिन के हमारे ध्यान के वचन దేవుని జ్ఞానం, परमेश्वर का ज्ञान, గాడ్స్ విజ్డమ్, परमेश्वर का ज्ञान। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। परमेश्वर का स्तुति हो। हालेलुया। ఈ జ్ఞానము లోక సంబంధమైనది కాదు। ये ज्ञान जो है सांसारिक नहीं है, దేవుని జ్ఞానం, ये जो है परमेश्वर का ज्ञान है, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం। ये जो है ऊपर से आया वाला ज्ञान है, ఇది భూ సంబంధమైనది కాదు। ये संसार से संबंधित नहीं है, దేవుడు అనుగ్రహించే జ్ఞానం, परमेश्वर देता वाला ज्ञान, దానిని మనందరము కూడా పొందుకోవాలి। उसे हम सबको पाना है। ఆయన అందరికీ కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నారు। ఆయన वे सबको अपने ज्ञान देने के लिए वो अपनी इच्छा रखता है। దేవునికి స్తోత్రములు। హల్లెలూయా। हालेलुया। ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆశ కలిగి ఉంటారో, जो कोई इस ज्ञान को प्राप्त करने के लिए आशा रखते हैं, వారందరికీ కూడా అది ఉచితముగా లభిస్తుంది। वे सबको जो मुफ्त में दिया जाएगा। దేవుని లేఖను చదువుకుందాం। परमेश्वर के वचन को हम पढ़ेंगे। సామెతల గ్రంథం नीति वचन 9వ అధ్యాయం 9वां अध्याय మొదటి నుండి 4-5 వచనాలు చదువుకుందాం। हम जो है पहले वचन से लेकर 7వ వచనం వరకు 7वें वचन तक हम पढ़ेंगे। జ్ఞానం నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది, పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది, భోజన పదార్థమును సిద్ధపరిచి ఉన్నది, తన పనికెత్తల చేత జనులను పిలువనంపినది, పట్నమందలి మెట్టుల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి, ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గంలో చక్కగా నడువుడి, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును। హిందీలో కూడా చదువుకుందాం। बुद्धि ने अपना घर बनाया और उसके सातों खंबे खड़े हुए हैं, उसने अपने पशु वध करके अपने दाखमधु में मसाला मिलाया है और अपनी मेज लगाई है, उसने अपनी सहेलियां सबको बुलाने के लिए भेजी है, वह नगर के ऊंचे स्थानों की चोटी पर पुकारती है, जो कोई भोला है वह मुड़कर यहीं आए, जो निर्बुद्धि है उससे वह कहती है, आओ मेरी रोटी खाओ और मेरे मसाला मिलाए हुए दाख मधु को पियो, भोलों का संग छोड़ो और जीवित रहो, समझ के मार्ग में सीधे चलो। ప్రార్థన చేసుకుందాం। పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములనైనా। परमपिता परमेश्वर आपके नाम की स्तुति हो। ఇదే కాలంలో ఈ నూతన మాసంలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన మీ జీవ వాక్యమునికే స్తోత్రములు ప్రభు। परमेश्वर इस नए महीने में इस जो जीवन का वचन दिया है उसके लिए हम धन्यवाद करते हैं। జీవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి। इस जीवन के वचन के द्वारा हमसे बात कर మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా। आपके ज्ञान को हमें दे दीजिए प्रभु। జ్ఞానము లేనివాడా నా యొద్దకు వచ్చి జ్ఞానము నేర్చుకోమని సెలవిస్తున్నా దేవా। है बोलो जो जिसका ज्ञान नहीं है मेरे पास आकर ज्ञान सीखो करके आपका वचन कह रहा है। తెలివి లేనివాడా నా యొద్దకు వచ్చి నువ్వు తెలివి నేర్చుకోమని మాట్లాడుతున్నావు ప్రభువా। है निर्बुद्धियों मेरे पास आकर बुद्धि को पाओ करके परमेश्वर आपका वचन कहता है। జ్ఞానము లేకుండా ఉండక జ్ఞానము కలిగి ఉండమని సెలవిస్తున్న దేవా।
మీరు మాతో మాట్లాడండి. बिना बुद्धि का ना रहो और बुद्धि के साथ रहो करके परमेश्वर आपने चेतावनी दिया है, उसके लिए धन्यवाद। आप हमसे बातें करिए। పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడండి. पवित्र आत्मा परमेश्वर हमसे बातें कर। మీరు మాతో మాట్లాడిన ఎడల మేము తండ్రి మీ వాక్యాన్ని మేము పూర్తిగా నేర్చుకోగలము తండ్రి. अगर आप हमसे बात करते हैं तो हम पूरी तरह आपके वचन को हम सीख सकेंगे। మా प्रभु, బోధకుడా మీరు మమ్మలను నడిపించండి, మీ సర్వసత్యంలోనికి నడిపించండి. हमारा उपदेशक हमें अपने सर्व सत्य में हमें चलाइए प्रभु। మా అందరితో మాట్లాడండి, हम सबसे बातें నాతో మాట్లాడండి, मुझसे बात कर, మీ నామం ఘనపరచుకోనండి. आपकी नाम की ही बढ़ाई। యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता। ఆమేన్ आमीन। ఆమేన్ హల్లెలూయా. हालेलुया। జ్ఞానము నివాసము కట్టుకున్నదండి. ज्ञान जो है अपना घर को बनाया है। అది ఎలా కట్టుకుంది? 7 స్తంభాల మీద కట్టుకున్నది. वो कैसे बनाया है? वो 7 खंभों के साथ वो अपना घर बनाया है। 7 స్తంభాల మీద కట్టినటువంటి ఈ జ్ఞానం 7 खंभों के द्वारा बनाया हुआ ये ज्ञान, అంటే జ్ఞానపు ఇల్లు. इसका मतलब है कि ज्ञान का घर। జ్ఞానము తన నివాసాన్ని కట్టుకుంది, ज्ञान जो अपना घर को बनाया है, తన ఇంటిని నిర్మాణం చేసింది. अपने घर को निर्माण किया है। 7 స్తంభాల మీద నిర్మాణం वो 7 చేసింది. खंभों के ऊपर अपना घर को बनाया है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की ही ఇది महिमा हो। విశాలమైనటువంటి ఇల్లు, ये जो है बहुत ही विशाल घर है। ఏ లోపము లేనటువంటి ఇల్లు. ये कोई संसार नहीं रह सकेगा वैसा घर है। అలాంటి గృహాన్ని జ్ఞానము నిర్మించుకున్నది. ऐसा घर को जो है ज्ञान अपने लिए बनाया है। 7 స్తంభాల మీద నిర్మాణం ఏంటండి ఈ గృహము? ये जो है 7 खंभों के ऊपर बनाया हुआ ये घर। ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 13వ వచనము, अगर प्रकाशित वाक्य में देखेंगे तो पहला अध्याय 13वें वचन में 7 స్తంభాల మధ్యలో నడుచున్నటువంటి దేవుని కుమారుని మనం చూస్తాం. परमेश्वर के 7 खंभों के बीच में चलता हुआ परमेश्वर के पुत्र को हम देखेंगे। 7 దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య సంచరించిన దేవుని కుమారుడు మనం చూస్తాం. हम जो है परमेश्वर के 7 दीवटों के खंभों के बीच में हम परमेश्वर के पुत्र को हम देखते हैं। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर ఆ के महिमा వాక్యం हो। ఒకసారి చదువుదామా? क्या हम उस वचन को एक बार ప్రకటన हम గ్రంథం पढ़ेंगे? మొదటి అధ్యాయము 13వ వచనం. प्रकाशित वाक्य पहला अध्याय 13वां वचन। 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హిందీలో కూడా और उन दीवटों के बीच में मनुष्य का पुत्र सदृश एक पुरुष को देखा, जो पांव तक एक वस्त्र पहने और छाती पर सोने की पटुका बांधे हुए था। ఈ సువర్ణ దీప స్తంభాలు, ये जो है 7 స్తంభాలు ఏంటంటే బంగారమైనటువంటి స్తంభములు ఇవి. ये जो है खंबे जो है सोने से पोता गया एक खंबा है। 7 అవి खंबे हैं। దీప స్తంభాలు, और जो दिवटे हैं, ఇవి ఎల్లప్పుడూ వెలుగుచుండే స్తంభాలు. ये ఇవి. सब जो हमेशा जलता रहेगा। ఆ స్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి మనుష్య కుమారుడు, इस खंभों के बीच में जो चलता हुआ मनुष्य का पुत्र, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. वो जो है पांव तक वस्त्र पहने हुए और छाती पर सोने का पटका बांधे हुए था। 7 స్తంభములు 7 సంఘములను గురించి బైబిల్లో और రాయబడ్డారు. 7 खंबे जो है 7 कलिशा के बारे में दिखाता है। 7 అనే మాట సంపూర్ణ సంఖ్య. और 7 जो संख्या है वो परिपूर्ण संख्या है। ఇది దేవుని సంఖ్య. ये जो परमेश्वर का संख्या है। ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో अब जो हम पढ़े हुए वचन के भाग में, జ్ఞానము లేనివాడా, जो निर्बुद्धि, जो ज्ञान नहीं है, జ్ఞానము లేనివాడా है निर्बुद्धि, నా యొద్దకు వచ్చి జ్ఞానము నేర్చుకో. मेरे पास आकर अपने ज्ञान को सीख। జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము. है निर्बुद्धि, मेरे पास आओ।
నా యొద్దకు రా मेरे पास आ, అని జ్ఞానము పిలుస్తుంది. ऐसा कहकर ज्ञान बुला रहा है। దేవుని స్తోత్రం. परमेश्वर की स्तुति हो। ఎవరిని పిలుస్తుంది? किसको बुला रहा है? జ్ఞానవంతులనా? क्या ज्ञानियों को? కాదు, नहीं, జ్ఞానము లేని వారిని. जिसके पास ज्ञान नहीं है। జ్ఞానము లేని వారిని జ్ఞానము పిలుస్తుంది. जिसके पास ज्ञान नहीं है, ज्ञान बुला रहा है। ఈ జ్ఞానం ఏం జ్ఞానం? ये ज्ञान क्या ज्ञान है? ఇది దేవుని జ్ఞానం. ये परमेश्वर का ज्ञान है। దేవుని జ్ఞానం అనగా परमेश्वर के ज्ञान का मतलब క్రీస్తు ప్రభు. प्रभु यीशु मसीह। యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నారు. यीशु मसीह खुद हमें बुला रहा है। ఆమేన్. हालेलुया। యేసు ప్రభువే దేవుని యొక్క జ్ఞానం. यीशु मसीह ही परमेश्वर का ज्ञान है। మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 24వ వచనం చదువుదాం. पहला कुरिन्थियों की पत्री पहला अध्याय 24वां वचन को हम पढ़ेंगे। క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హిందీలో చదువుకుందాం. మొదటి కొరింథీ పహలా మొదటి కొరింథీ అధ్యాయం 13వ వచనం 24వ వచనం. 24वां वचन। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. परंतु जो है मसीह जो है परमेश्वर की सामर्थ और परमेश्वर का ज्ञान है। ఈ జ్ఞానము యేసు ప్రభువే. ये ज्ञान जो है यीशु मसीह खुद है। యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తున్నారు. यीशु मसीह प्रभु यीशु मसीह जो है सबको बुला रहा है। ఇక్కడ మనం చదువుకున్నాం, यहाँ पर हम पढ़े हैं, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. यहाँ पर पशु को वध कर कर दाख रस को मिलाया है। భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. वो भोजन के पदार्थ को जो है तैयार किया हुआ है। పనికత్తెలను జనులను పిలిపించినది. और जो अपने सहेलियों को और काम करने वालों को बुलाया है। పనికత్తెల చేత జనులను పిలిపించినది. अपने सहेलियों के साथ सबको बुलाया है। పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి, नगर के ऊंचे स्थानों पर खड़े होकर, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. है निर्बुद्धि, यहाँ पर आओ करके वो प्रचार कर रहा है। తెలివి లేని వానితో అది ఇట్లనుచున్నది, जो कोई भोला है उससे यह कह रहा है, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి. आकर मैंने जो रोटी तैयार किया है, वो जो भोजन तैयार किया है उसे खाओ। నేను కలిపిన ద్రాక్షారసము పానము చేయుడి. और जो दाख रस को मैंने मिलाया है उसे पियो। ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. और जो बिना ज्ञान के जियो। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। జ్ఞానము ఘోషించుచున్నది, ज्ञान जो है प्रचार कर रहा है, తెలివి चिल्ला रहा है। జ్ఞానము లేని వారితో అది మాట్లాడుచున్నది. जिसके पास ज्ञान नहीं है उससे बात कर रहा है। జ్ఞానము లేనివాడా నా యొద్దకు రా. है भोलो, है निर्बुद्धि, मेरे पास आओ। తెలివి లేనివాడా నా యొద్దకు రా. वो निर्बुद्धि बिना ज्ञान के जो है वो मेरे पास आओ। నువ్వు జ్ఞానము నేర్చుకో, तू ज्ञान को सीख బుద్ధి కలిగి ఉండు. और बुद्धि होकर रहे। అది ఎలాగ వస్తుందంటే, वो कैसे आएगा? నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని భుజించు. मैंने जो तैयार किया हुआ है भोजन को तू खा। నేను సిద్ధపరిచినటువంటి ద్రాక్షారసాన్ని నువ్వు పానము చేయి. और जो मैंने दाखरस को बनाया है उसे पी। ఇక మీదట इसके पश्चात జ్ఞానము లేనివాడి ఉండక జ్ఞానము కలిగి ఉండు. और बिना ज्ञान के नहीं ज्ञान बनकर रहे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రేమైన దేవుని బిడ్డలారా, परमेश्वर के लोगों, దేవుని వాక్యము మనతో ఈ ఉదయ కాలంలో మాట్లాడుచున్నది. परमेश्वर का वचन इस सवेरे के समय में हमसे बात कर रहा है। రెండవ వచనంలో పశువులను వధించినది, और दूसरे वचन में जो पशु को जो वध किया है ద్రాక్షారసమును సిద్ధపరచు, और दाखरस को बनाया है, तैयार किया है। తన పనికత్తెలను పంపి ఉన్నది. वो अपने सहेलियों को भेजा है। జ్ఞానము లేని వారిని పిలుచుకొని రండి. और जिसके पास ज्ञान है उसे बुला कर ले आओ।
దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो, हालेलुया। 2000 సంవత్సరాల 2000 साल पूर्व యేసు ప్రభు प्रभु यीशु मसीह ఇశ్రాయేలీయుల ఆ వీధిలో నిలబడి इजराइलियों के बीच में से आया। ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన జనులారా, है बोझ से दबे हुए परिश्रम करने वाले लोगों, నా యొద్దకు రండి, मेरे पास आओ, నేను మీకు విశ్రాంతి मैं కలగజేస్తాను. तुम्हें विश्राम दूंगा, నేను మీకు విశ్రాంతి मैं तुम्हें కలగజేస్తాను. विश्राम दूंगा। మీరు ఆ యొక్క పరిశ్రమ అనేటువంటి ఆ యొక్క బరువు కింద మీరు అణిగిపోకండి. उस परिश्रम के बोझ के अंदर में दबो मत, నా యొద్దకు రండి, मेरे पास आओ, నేను మీకు విశ్రాంతిని मैं కలగజేస్తాను. तुम्हें विश्राम दूंगा। ఆ దినమున అనేకులు ఆయన మాట విని వచ్చారు. और उस दिन जो है बहुतों लोग उनके बात को सुनकर आए। మొట్టమొదటి 12 మంది వచ్చారు, पहली बार जो 12 लोग आए, తరువాత 70 మంది వచ్చారు, उसके बाद 70 लोग आए, అనేకులు వచ్చారు. बहुतों लोग आए, ఆయన విందుకు వేల కొలది వచ్చారు. और उनके भोज में जो है बहुतों लोग आए। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। అయితే ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, यहाँ पर परमेश्वर का वचन क्या कह रहा ఈ है? విందు లోకమంతటిని పిలుస్తుంది. ఈ और ये విందు भोज जो है पूरे संसार भर को बुला रहा है, లోకమంతటిని పిలుస్తుంది. सारे संसार भर के लोगों को बुला ఆ रहा है। దినమున యేసయ్య యెరూషలేములో ఉన్న వారిని ఆయన పిలిచాడు. और उस दिन जो है यरूशलेम में जितने लोग थे उन्हीं लोगों को केवल प्रभु यीशु ఆ मसीह ने పిలుపు बुलाया। తన అపోస్తలుల ద్వారా లోకమంతటికి ప్రకటించబడింది. और वो बुलाहट जो है अपने प्रेरितों के द्वारा पूरे संसार भर में प्रचार हुआ है। మీరందరూ కూడా యేసయ్య వద్దకు రండి. आप सब जो है यीशु मसीह के पास आओ। మీరందరూ వచ్చి జ్ఞానమును నేర్చుకోండి. आप सब जो है आकर ज्ञान को सीखो, జ్ఞానము లేనివారై ఉండక జ్ఞానము కలిగి ఉండండి. और बिना ज्ञान के नहीं, ज्ञान को पाकर रहो। ఇక్కడ 5వ వచనంలో यहाँ पर 5वें वचन में సామెతల గ్రంథం, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి. आओ और मैंने जो तैयार किया है भोज उसे तुम खाओ, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయండి. और मसाला मिलाए हुए दाख मधु को पियो। ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. और ज्ञान के बिना नहीं, ज्ञान के साथ जियो। తెలివి కలుగు చేయు జీవ మార్గములో చక్కగా నడువుడి. और समझ के मार्ग में सीधे चलो। ఈ మార్గము తెలివిని కలుగు చేసే మార్గం. ये मार्ग जो है, ये रास्ता जो है समझ को सिखाता है। ఇది జీవ మార్గం. ये जो है जीवित मार्ग है। నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని యేసయ్య చెప్పారు. और यीशु मसीह खुद कह रहा है कि मैं ही मार्ग और सत्य और जीवन हूँ। ఆ జీవ మార్గములో ఈ జ్ఞానము ఘోషించుచున్నది, బుద్ధి లేనివాడా తెలివి లేనివాడా రా ఇక్కడికి అని. और उसी जीवन के मार्ग में, रास्ते में ज्ञान चिल्लाकर कह रहा है निर्बुद्धि तुम मेरे पास आओ। అప్పుడు శరీరధారిగా వచ్చి ఆయన పిలిచారు. तब जो है देहदारी से आकर बुलाया। ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనతో अब जो మాట్లాడుతున్నారు. है आत्मा के रूप से हमें बुला रहा है, ఆయన हमसे बात వాక్యం कर ద్వారా रहा है। మనతో उनके మాట్లాడుచున్నారు. वचन के द्वारा हमसे बात कर रहा है। నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి. मैंने जो तैयार किया है भोजन उसे खाओ। నేను సిద్ధపరిచిన ద్రాక్షారసమును పానము చేయండి. मैंने जो तैयार किया हुआ है दाख मधु उसे पियो। ఇక మీదట మీరు జ్ఞానము లేని వారిగా ఉండకండి. लेकिन अभी से जो है बिना ज्ञान का मत रहो, జీవ మార్గములో చక్కగా నడవండి. और जीवन के मार्ग में ठीक ठीक तरह से चलो। ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఆయన प्रभु ने एक दृष्टांत दिया। లూకా సువార్త 14:16 और लूका सुसमाचार 14वें अध्याय 16वें वचन में ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. 16 వచనం చదువుకుందాం. 14 లూకా 14 किसी मनुष्य ने बड़ा बोझ दिया और बहुतों को बुलाया। అనేకులను పిలిచెను. बहुतों लोगों को बुलाया గొప్ప విందు చేయించాడు. और बड़े बोझ को तैयार किया। విందు కాలమందు और बोझ के समय అతడు
ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడి వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. अब जो तैयार किया हुआ भोजन के लिए आओ करके अपने दासों को जो है बोला कि अपने जाकर आसपास के लोगों को बुलाओ। ఇక్కడ కూడా మనం అదే చదువుకున్నాం. यहाँ पर भी उसी को पढ़ रहे हैं। భోజన పదార్థములను సిద్ధపరచబడి ఉన్నవి. भोजन के वस्तुओं तैयार किया हुआ తన है। పనికత్తెలను పంపి अपने दासों को बेचकर పట్టణ మందలి మెట్టల మీద और नगर के छोटी छोटी पर నిలవబడి మీరు పిలవండి. और खड़े होकर उसे बुलाओ। ఏమని పిలుస్తున్నారు? क्या करके बुला रहा జ్ఞానము है? లేనివాడా, है कि बिना के हे मूर्ख हे ఇక్కడికి రమ్ము. निर्बुद्धि, यहाँ पर आओ। జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము. है निर्बुद्धि बिना ज्ञान के जो है तो इधर आओ। తెలివి లేనివాడా, తెలివి లేని వానితో ఇట్లనుచున్నది. है ना समझ वालों को वो समझ जो है ये ऐसा कह रहा है। వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడే. आकर मैंने जो तैयार किया हुआ है भोजन उसे खाओ। నేను కలిపిన ద్రాక్షారసము పానము చేయుడి. मैंने जो मिलाया है मसाले के साथ जो दाक मधु उसे पियो। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఇప్పుడు అన్ని సిద్ధపడి ఉన్నవి. यहाँ पर अभी सब कुछ तैयार है। రండి విందుకు రండి అని ఇక్కడ పిలువబడుతున్నారు. आइए इस भोज पर आइए करके बुलवा रहा है। అయితే పిలిచిన వారందరూ వచ్చారా విందుకి? लेकिन जितने लोगों को बुलाया है सब लोग आए రాలేదు. नहीं। అనేకులు అనేక విధములైన సాకులు చెప్పారు. बहुतों लोग जो है बहाने बनाए। ఇక్కడ ఏంటిది? జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించే విందు. यहाँ पर क्या है? जिसके पास ज्ञान नहीं है ज्ञान देने जैसा भोज है। తెలివి లేని వారికి తెలివిని కలిగించే విందు. जिसके पास समझ नहीं है समझ देने की तरह भोज है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। విందు సిద్ధపడి ఉన్నది. भोजन तैयार है। రండి సిద్ధమైనది మీరు వచ్చి భోజనం చేయండి అని పిలువబడ్డారు. आइए तैयार हुआ जो भोजन है उसे भोजन करो। 18వ వచనం చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. लूकास समाचार उसी 14वें अध्याय में అయితే 18वें वचन వారు में వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. पर वे सब के सब क्षमा मांगने लगे। అందరూ కూడా ఒకే తత్వముతో నెపాలు చెప్పారు. सब जो है एक ही सोच के साथ बहाने बनाए। మొదటి వాడు ఏం చెప్పాడు? पहले वाले ने क्या कहा? నేను ఒక పొలము కొని ఉన్నాను, मैंने एक खेत को खरीदा है, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. निश्चय ही मुझे उसे देखना है। నన్ను క్షమించండి. मुझे माफ कर दे। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఎవరితో అంటున్నాడు? इससे कह रहा है పిలువబడిన వారి, పిలిచే వారితో. और जो बुलाने आए हैं उसे कह रहे నన్ను हैं క్షమించండి, मुझे माफ कर నేను दे। తప్పనిసరిగా వెళ్ళి ఆ పొలాన్ని నేను చూడాలి मुझे किसी भी तरह उस खेत को जाकर देखना है। అని అది వేడుకున్నాడు. ऐसा कहकर वो మరి विनती कर ఒకడు रहा है। రెండో వాడు, दूसरे ने 5 జతలు ఎడ్లు కొన్నాను నేను. मैंने 5 जोड़े बैल को खरीदा है వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. और मैं उसे परखने और जांच करने के लिए जा रहा हूँ, मुझे माफ कर। మూడో వ్యక్తి, तीसरा व्यक्ति, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. उसने कहा मैंने एक स्त्री से विवाह किया है इसलिए मैं नहीं आ सकता। అక్కడ వ్రాయబడి ఉంది वहां पर लिखा गया है 24వ వచనంలో, 24वें वचन में, ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. क्योंकि मैं तुमसे कहता हूं कि उन आमंत्रित लोगों में से कोई भी मेरे भोजन को ना चखेगा। అనేకులు పిలువబడ్డారు. बहुतों लोग बुलाए गए हैं। దేవునికి స్తోత్రం. परमेश्वर హల్లెలూయా. की स्तुति हो। ఇక్కడ ప్రభు అంటున్నాడు, यहाँ पर प्रभु कह रहा है పిలువబడిన వారిలో ఒక్కరు కూడా దేవుని యొక్క విందును రుచి చూడరు. और जितने लोग बुलाए गए हैं कोई भी मेरे भोजन वस्तुओं को नहीं चखेगा। 21 నుండి 23వ వచనం చూసినట్లయితే, अगर 21 से लेकर 23 वचन तक तो देखेंगे तो దేవుని యొక్క ఉచితమైన కృప అక్కడ కనబడుతుంది. वहाँ यहाँ पर परमेश्वर का एक उदारता का अनुग्रह हम देखते हैं। ఇది కృపాకాలము ప్రియులారా. ये जो है परमेश्वर के लोग ये अनुग्रह का
दिन है। ఇది ఉచితముగా లభిస్తుంది. ये जो मुफ्त में मिलता है, దీనికి ఏమీ కూడా మనం వేల చెల్లించని అవసరం इसके లేదు. लिए कोई भी मोल चुकाने की जरूरत नहीं है। అయితే ఈ కృపను వారు కోల్పోతున్నారు. लेकिन ये जो है ये अनुग्रह को खो रहे हैं, ఎందుచేతనంటే ఇది ఉచితంగా లభిస్తుంది. क्योंकि ये मुफ्त में मिल रहा है। దీనికి విలువ తెలియట్లేదు వారికి. इसका जो मोल जो है उसे समझ में नहीं आता। దేవుని జ్ఞానము ఘోషిస్తుంది. और परमेश्वर का ज्ञान जो है चिल्ला रहा है, జ్ఞానము లేనివాడా है निर्बुद्धि, జ్ఞానము కలుగు. ज्ञान को पाकर रहो। నీవు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడు. तू आकर तैयार किया हुआ भोजन को खाओ। నేను కలిపిన ద్రాక్షారసాన్ని నువ్వు పానము చేయి. मैंने जो धाक मधु को मिलाया है मसाले ఇక के మీద द्वारा, నీవు उसे జ్ఞానము पियो। లేనివాడై ఉండక और अब से लेकर बिना ज्ञान का नहीं, జ్ఞానము కలిగి ఉండుము. ज्ञान को पाकर रहो। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మొదటి కొరింథీ పత్రిక पहला कुरिन्थियों की पत्री మొదటి అధ్యాయము 26వ వచనము నుండి చదువుదాం. కొన్ని पहला వచనాలు. अध्याय 26 वचन से कुछ भाग को हम पढ़ेंगे। సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. ఆ. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేటుకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలు, హిందీలో కూడా है చదువుకుందాం. भाइयों, अपने बुलाए जाने को तो सोचो कि ना शरीर के अनुसार बहुत ज्ञानवान और न बहुत सामर्थी और न बहुत कुलीन बुलाए गए हैं, परंतु परमेश्वर ने जगत के मूर्खों को चुन लिया है कि ज्ञानवानों को लज्जित करे, और परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया है कि बलवानों को लज्जित करे, और परमेश्वर ने जगत के नीचों को और तुच्छों को वरन जो है भी नहीं उनको भी चुन लिया है कि उन्हें जो है व्यर्थ ठहराए। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की महिमा हो। సహోదరులారా, है भाइयों, మిమ్మును పిలిచిన పిలుపు చూడండి. आपके बुलाए हुए के बुलाहट को एक बार देखो। మీరు ఎటువంటి పిలుపులో పిలువబడ్డారో, आप कैसे बुलाहट के साथ बुलाए गए हो। మీ పిలుపు ఎటువంటిది? आपके बुलाहट कैसा है। నీవు ఘనుడవని, आप जो बहुत ही महान గొప్ప है, వంశపు వాడని, एक कम वंशज है, జ్ఞానివని, एक बड़े ज्ञान है कर कर, ఆ, బలవంతుడవని बहुत ही बलवान है कर कर, నేను నిన్ను పిలవలేదు. ऐसा सोचकर मैंने नहीं बुलाया। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। జ్ఞానము తన పనికెత్తలను పంపి మెట్ట మీద కొండ మీద నిలబడి జ్ఞానము లేని వారిని పిలవండను. और जो ज्ञान जो है अपने साथ वाले के सहेलियों को बेचकर नगर के चोटी के ऊपर खड़े होकर ऐसा कहें, जिसके पास ज्ञान नहीं है उसी को बुला करके తెలివి कहा, లేని వారిని పిలవండను. और जिसके पास समझ नहीं है उसी तरह लोगों को बुलाया है। బుద్ధిహీనులని పిలవమన్నారు. जिसके पास निर्बुद्धि है, बुद्धि नहीं है, ఇక్కడ అపోస్తలుడైన लोगों को పౌలు बुलाया చెప్తున్నాడు, है। प्रेरित पौलुस कहता है, దేవుని యొక్క కృప परमेश्वर का अनुग्रह మన మీద ఎలాగుందంటే, हमारे ऊपर कैसा है। ఆయన పిలిచినటువంటి పిలుపును ఒకసారి మీరు చూడండి. एक बार देखिए कि तुम्हें कैसे बुलाहट से बुलाया है। ఒకసారి ఆ పిలుపు మీరు జ్ఞాపకం एक बार उस చేసుకోండి. बुलाहट को याद करिए। ఆయన గొప్ప వంశం వారిని పిలవలేదు. ना कोई बड़े वंशज वालों को नहीं बुलाया है, నీవు జ్ఞానివని నిన్ను పిలవలేదు. और तू बड़ा ज्ञानी है कर कर भी నీవు नहीं बुलाया ఘనుడవని है, నిన్ను तो పిలవలేదు. एक महान है करके भी नहीं बुलाया है। లోకంలో ఉన్న వెర్రి వారిని और संसार में जो मूर्ख है, ఎందుకు क्यों ఎవ్వడు కూడా అతిశయించకూడదు. कोई भी अपने ऊपर घमंड ना करने के लिए, నాకు కలిగిన ఈ రక్షణ నా భక్తిని బట్టి, मैंने जो उद्धार पाया है मेरी भक्ति का నా वजह గొప్పదనాన్ని से, బట్టి मेरे ही बड़ाई के वजह से నేను అతిశయించడానికి లేదు. అక్కడ मुझे घमंड होने के लिए वहां पर कुछ है ही नहीं। నేను ఎన్నిక లేనినైన నన్ను, मैं जो गिनती में भी नहीं हूँ, मुझे బుద్ధిహీనుడైన నన్ను, जो निर्बुद्धि हूँ, मूर्ख हूँ, जो मुझे అజ్ఞానినైన నన్ను जो अज्ञानी हूँ, जो मुझे
లోకములో ఎన్నిక చేయబడినటువంటి నన్ను और संसार में मुझे गिना भी नहीं जाता है, वैसा वैसा है जो मुझे ఆయన నన్ను ఎన్నుకున్నాడు. उसे वह जो मुझे चुन लिया। నాలో అతిశయించడానికి ఏమీ కూడా లేదు. मुझे अभिमानी या घमंड होने के लिए मेरे अंदर कुछ नहीं है। అతిశయించేవాడు ప్రభువునందే और అతిశయించాడు. जो घमंड होना है वो प्रभु में ही घमंडी होना घमंड होना మనలను है। ఎన్నిక చేసుకొని और वो मुझे चुनकर మనలను ప్రేమించి मुझसे प्रेम कर कर ఆయన స్వరక్తమిచ్చి वो अपना लहू बहाकर మనలను సంపాదించిన యేసునందే మనము मुझे అతిశయించాలి. जो कमाया है वो यीशु मसीह में ही मुझे अभिमानी होना है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो, हालेलुया। అనేకులు గొప్ప వంశం వారు అనేకులు పిలువబడలేదు గాని और बड़े वंश लोगों को तो ఏ नहीं बुलाया है, శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ताकि कोई भी प्राणी परमेश्वर के सामने घमंड ना कर पाए। జ్ఞానులను సిగ్గుపల్చుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. और जो है मूर्ख लोगों को, तुच्छ लोगों को परमेश्वर ने ज्ञानवानों को लज्जित करने के लिए बुलाया है। జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని పిలిచాడు. और ज्ञान लोगों को लज्जित करने के लिए मूर्ख लोगों को बुलाया है। వెర్రివాడా, है मूर्ख, ఇక మీదట నువ్వు వెర్రివాడవై ఉండకు, अब से लेकर तू मूर्ख बनकर ना रहो, నా దగ్గరికి వచ్చి मेरे पास आकर నేను సిద్ధపరిచిన ఆహారం భుజించు, मैंने जो तैयार किया हुआ भोजन को खाओ, నేను కలిపిన ద్రాక్షారసం పానం చేయి, मैंने जो मिलाया है दाख मधु उसे पियो। ఇక మీదట బుద్ధి లేని వాడుగా ఉండక अब से लेकर बिना निर्बुद्धियों के साथ, बिना निर्बुद्धि के జ్ఞానము साथ नहीं కలిగి रहना, ఉండు అని జ్ఞానము పిలుస్తుంది. और ज्ञान के साथ रहो करके ज्ञान बुला रहा है। యేసయ్య పిలుస్తున్నారు. यीशु मसीह बुला रहा है। ఈ జ్ఞానం ఏమని చదువుకున్నాం ఇందాక? ये ज्ञान क्या है करके हम पढ़े हैं, దేవుని परमेश्वर का ज्ञान। దేవుని జ్ఞానం ఏమని చదువుకున్నాం? परमेश्वर का ज्ञान क्या है करके हम पढ़े हैं। ఇదే పత్రికలో 24 వచనం. इसी पत्रिका में 24वां वचन, 24 వచనం ఆయన 24వ వచనం. యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను కాదు, ఉన్నాడు. 24 వచనం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునే ఉన్నాడు. 24 వచనం ఆఖరి వచనం ఉంటుంది. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. यीशु मसीह जो है परमेश्वर का सामर्थ्य और परमेश्वर का ज्ञान है। యూదులకు ఆయన ఆటంకముగా ఉన్నాడు, అన్యజనులకు ఆయన వెరితనముగా ఉన్నాడు. గాని యూదులకేమి అన్యజనులకేమి, పిలువబడిన వారికి, అంటే గ్రీకు దేశస్తులు అంటే అన్యజనులు, పిలువబడిన వారికి దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. जो यहूदियों के लिए ठोकर का कारण और अन्य जातियों के लिए मूर्खता है, परंतु जो बुलाए हैं, क्योंकि यहूदी क्या यूनानी, यूनानी का जो मतलब है अन्य जाति है, उनके निकट मसीह परमेश्वर की सामर्थ और परमेश्वर का ज्ञान है। క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. यीशु मसीह जो परमेश्वर का ज्ञान और परमेश्वर का सामर्थ है। ఎవరికై ఉన్నాడు? किसके लिए है? పిలువబడిన వాడు. जो बुलाए गए हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। మనందరం పిలువబడ్డవాళ్ళం. सब जो बुलाए गए हैं, మనందరం కూడా ఆయన యొద్దకు పిలువబడ్డాం. हम सब जो उनके पास बुलाए गए हैं। పిలువబడకుండా మన ఎవరం కూడా ఆయన దగ్గర రాలేదు. बिन बुलाए जो हम उनके पास कोई भी नहीं आए। ఎలాగ పిలువబడ్డాం? कैसे बुलाए हैं? ఏ యోగ్యత లేకుండా పిలువబడ్డాం. कोई योग्यता नहीं है हमारे अंदर, वैसे యోగ్యత बुलाए లేని हैं। వారిని ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? तो क्यों जो जिसमें कोई भी काबिलियत नहीं है, वैसे लोगों को क्यों बुलाया है? ఎవడైనా యోగ్యుడై ఉంటే తను తాను అతిశయిస్తాడేమో अगर అని. कोई अपने आप में जो काबिलियत रखता है, वो सोचे कि मैं बहुत ही वो घमंड करेगा, इसलिए యోగ్యత లేని వాడు పిలువబడను గనక తను అతిశయించడానికి ఏమీ లేదు. उसके पास कोई योग्यता नहीं है, इसलिए वो अपने अभिमानी होने के लिए कोई कारण ही नहीं తాను बचेगा। అతిశయిస్తే యేసునందే अगर అతిశయిస్తాడు. वो अभिमानी होना है, घमंड होना है, तो कि सिर्फ यीशु मसीह में ही అదే घमंड को అదే होना దేవుని है। లేఖనం సెలవిస్తుంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలి. इसी बात को जो है परमेश्वर का वचन कहता है, जो घमंड करे वो प्रभु में घमंड करे। తన్ను పిలిచిన యేసునందే అతిశయించవాలి. मुझे जो बुलाया है यीशु मसीह में ही मैं घमंड करूं। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। 17వ వచనం చదువుకుందాం. हम जो है 17वें वचन को हम पढ़ेंगे। లూకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనం. लूका सुसमाचार 14वां अध्याय 17वां वचन।
విందు కాలమందు. ఇప్పుడు సిద్ధమై ఉన్నది విందు రండని కాలం పిలువబడిన అంటే వారితో भोजन तैयार हो गया है। విందు కాలం అంటే भोजन का समय मतलब పాప విమోచన దినము. पाप के छुटकारे का दिन, పాపి విమోచింపబడే దినం. और जो है पाप जो अपने पापों से छुटकारे पाने का दिन। దేవుడు సిద్ధం చేస్తున్నాడు విందు. परमेश्वर तैयार कर रहा है अपने भोजन को। దేవుడు సిద్ధపరిచిన విందు. परमेश्वर तैयार किया हुआ भोजन। యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. యోహాను సుసమాచాर 6 अध्याय 17 वचन में रहेगा। క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. जो नाशवान भोजन के लिए परिश्रम ना करो, जो अविनाशी भोजन के लिए ही परिश्रम करो। అదే మనుష్య కుమారుడు యేసయ్య మీకు ఇచ్చుచున్నాడు. वही जो मनुष्य का पुत्र जो तुम्हें दे रहा है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की महिमा हो, ఇది हालेलुया। నిత్య జీవము కలుగజేసే ఆహారం. ये जो अनंत जीवन देने वाला आहार, ఇందుకొరకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడని వ్రాయబడి ఉంది. इसलिए जो है पिता परमेश्वर उनको ऊपर मोहर लगाया है करके कह रहा है। ఈ ఆహారము పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ये आहार जो है भोजन जो है स्वर्ग से उतरा हुआ भोजन है। యేసు ప్రభు ఆయనే చెప్పారు. वो यीशु मसीह खुद कहा है। యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. और जो 6 अध्याय 33 वचन में यूहन्ना 6వ అధ్యాయం जी 33వ వచనం. और 6 अध्याय 33 वचन में मैं ही स्वर्ग से उतरा हुआ भोजन हूँ। పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. स्वर्ग से उतरा हुआ मैं भोजन मैं ही हूँ, जीवन का आहार मैं ही हूँ। ఈ లోకానికి నిత్య జీవాన్ని అనుగ్రహించేది నేనే. इस संसार को जो अनंत जीवन देने वाला मैं ही हूँ। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो, హల్లెలూయా. हालेलुया। 35వ వచనం చదువుదాం. 35 वचन को हम पढ़ेंगे। యోహాను సువార్త 6వ అధ్యాయం 30. और యోహాను సుసమాచాर 6 अध्याय 35 वचन। అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. और यीशु ने उनसे कहा, जीवन की रोटी मैं हूँ, जो मेरे पास आता है वह कभी भूखा ना होगा, और जो मुझ पर विश्वास करता है वह कभी प्यासा ना होगा। నా యందు విశ్వాసం ఉంచువాడు जो मुझ पर विश्वास करे ఎన్నడును దప్పిగొనడు. वो कभी प्यासा नहीं होगा, ఎన్నడును ఆకలి वो గొనడు. कभी भूखा नहीं होगा। ఆయన ఇచ్చే ఆహారము, ఆయన ఇచ్చే పానము నిత్య జీవము కొరకై అనుగ్రహింపబడుతుంది. वो जो है वो जो भोजन, वो जो दाख मधु देता है, वो अनंत जीवन को देता है। అందుకే ప్రభు అన్నారు, इसलिए प्रभु ने कहा, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము मेरे గలవాడు. शरीर को खाकर मेरे लहू को पीने वाला ही अनंत जीवन को पाएगा। పశువులను వధించి ఉన్నది, ద్రాక్ష రసము కలిపి ఉన్నది. और पशुओं को वध किया है और दाख मधु को मिलाया हुआ है। భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. भोजन के वस्तु भी तैयार हुआ है। అదే మనం చదువుకున్నాం. उसी बात को हम पढ़े हैं। సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో और द्वितीय वचन 9वां अध्याय 3 और 4 वचन में జ్ఞానము అని అక్కడ మనం చదువుకున్న వెడ్డింగ్ లో वहां पर हेडिंग जो है ज्ञान करके हम पढ़े हैं, ఈ बुद्धि। జ్ఞానము దేవుని జ్ఞానము. ये जो ज्ञान जो है, बुद्धि जो है परमेश्वर ఈ का है। జ్ఞానము యేసుక్రీస్తు. ये ज्ञान जो है खुद यीशु मसीह है। హల్లెలూయా. हालेलुया। దేవుని జ్ఞానమును ఆయన దేవుడునై ఉన్నాడు. और परमेश्वर का ज्ञान वह परमेश्वर దేవుని है। జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభు. और परमेश्वर का ज्ञान का मतलब है कि यीशु मसीह। ఆమేన్. आमीन। ఆయనలో జీవము ఉండెను. उनके अंदर जीवन था। ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. वो जीवन मनुष्य के लिए उजियाला था। ఆ వెలుగు యేసు ప్రభువే. वो ज्योति यीशु मसीह ही है। ఆ జీవము యేసు वो ప్రభువే. जीवन यीशु मसीह ही है। అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలలో వ్రాయబడి ఉంది. इसलिए यूहन्ना सुसमाचार 1 अध्याय 1 और 2 वचन ऐसा कह रहा है, ఆదియందు వాక్యం ఉండెను. आदि में वचन था। ఆది అంటే ఇన్ ద బిగినింగ్. और आदि का मतलब है कि प्रारंभ।
అంటే ఇదంతా ఈ భూమి ఈ ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు సముద్రము ఏమీ లేని అప్పుడు और इसका मतलब यह है कि ना सूरज ना चांद ना तारे ना कोई भूमंडल कुछ भी नहीं था। इसका मतलब प्रारंभ का वही मतलब है, ఏమీ లేనప్పుడు कुछ भी नहीं था ఆయన లేశమంతా కూడా చేయనప్పుడు और कुछ भी एक घास भी नहीं बनाया। ఆది యందు आदि में వాక్యం ఉండేను, वचन था వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద और ఉండేను, वो वचन जो परमेश्वर के पास था, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై वो ఉండేను. वचन ही परमेश्वर था। ఎవరు कौन? ఆ వాక్యం ఎవరు? वो वचन कौन है? ఆ వాక్యము वह वचन 14 వచనంలో కృపాసత్య సంపూర్ణుడుగా वो 14वें वचन में पहला अध्याय में लिखा है, మన మధ్య अनुग्रहकारी నివసించెను. होकर, अनुग्रहकारी बनकर हमारे बीच में वास किया। हमारा बीच में डेरा डाला అని ఇంగ్లీష్ లో ఉంటారు. మన మధ్యలో నివాసం ఉండేనని దేవుని 14వ స్తోత్రం. వాక్యం రాయబడ్డది। ఆయన మన మధ్యలో నివాసం ఉన్నాడు. वो हमारे बीच में वास किया। ఇప్పుడు శరీరధారిగా వచ్చి ఆయన నివాసం చేశాడు. वो जो देहधारी में बनकर वो हमारे बीच में वास ఆయన किया। ఆత్మ రూపిగా మన మధ్యలో ఆయన నివాసం वो ఉంటున్నాడు. आत्मा के रूप में हमारे बीच में वास कर रहा మన है। మధ్యలో हमारे बीच में మీతో కూడా మీతోను మీలోను ఉండునన్నాడు. वो आपके बीच में, आपके साथ, आपके ऊपर, आपके अंदर रहेगा। ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, वो हमारे बीच में है, మనలో ఉన్నారు. हम में है। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। ఆది యందు వాక్యమే ఉన్న దేవుడు, और आदि में जो वचन जो परमेश्वर था, ఆ దేవుడే శరీరం ధరించుకుని वही परमेश्वर देहधारी को మన धारण మధ్యలో कर వచ్చారు. हमारे बीच में आया, మనకు విమోచన हमें కలగజేశారు. छुटकारा दिया। ఆ వాక్యమే, वही वचन, ఆ యేసయ్యే वही यीशु मसीह మనతో మాట్లాడుతున్నారు. हमसे बात कर रहा है। జ్ఞానము లేనివాడా, है निर्बुद्धि, ఇక మీదట జ్ఞానము లేకుండా ఉండకు. अब से बिना ज्ञान का नहीं मत रहो। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। అపోస్తలుడు పౌలు కూడా తన పత్రికలో ఇదే రాస్తున్నాడు. और प्रेरित पौलुस भी अपने सारे पत्रियों में ये इसी बात को कह रहा है। సొలొమోను ద్వారా దేవుడు ఏదైతే ప్రత్యక్షపరిచాడో, और सोलोमन के द्वारा परमेश्वर ने जो प्रकट किया, అపోస్తలుడు పౌలు ద్వారా అదే ప్రత్యక్షతను మరలా అనుగ్రహిస్తున్నాడు. और प्रेरित पौलुस के द्वारा भी यीशु मसीह उसी प्रकाशन को दे रहा ఆయన है। పిలుపు ఎవరిని పిలిచాడు అని రాయబడి ఉందంటే, उनके बुलाहट किसको बुलाया गया है करके लिखा है। జ్ఞానము ఒకడు ఘోషిస్తుంది, और ज्ञान चिल्ला रहा है, జ్ఞానము లేనివాడా, है निर्बुद्धि बिना ज्ञान के, తెలివి లేనివాడా, है ना समझ लोग, నా ఎద్దుకు రా. मेरे पास आओ। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। అక్కడ పౌలు గారు అంటారు, यहाँ पर पौलुस लिखता है, ఎవడును దేవుని యందు అతిశయింపకుండునట్లు कोई भी अपने आप में घमंड ना करे। इसलिए లోకంలో ఉండి వెర్రి వారిని, और संसार में जो मूर्ख है, తెలివి లేని వారిని, ना समझ लोग हैं, బుద్ధిహీనులను, और जो बुद्धिहीन है, బలహీనులను, और वो जो जिसके पास कोई नाम नहीं है, కౌంట్లెస్ ఎన్నిక లేని వాళ్ళని, वो जो गिने चुने भी नहीं है, అసలు లెక్కల్లోనే లేని వారు और కూడా वो ఉన్నారు. गिनती में भी नहीं है वैसे लोग। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। దేవుని हालेलुया। లేఖనం చెప్తుంది, परमेश्वर का वचन कहता है, అనేకులు ఎన్నికలో కూడా లేరంట. और बहुतों लोग गिनती में भी नहीं है। మనుషుల యొక్క దృష్టిలో मनुष्य के दृष्टि में కొందరు ఎన్నిక లేరు, कुछ लोग जो है गिनती में भी नहीं है, వారిని లెక్కించడం లేదు उसको ప్రజలు. गिनते भी नहीं है गिनती में। అటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. वैसे लोगों को परमेश्वर ने चुना। ఆమేన్. आमीन। మన దేవుడు ఎంత కృపామయుడు. हमारा परमेश्वर कितना अनुग्रहकारी है। త్రోసి వేసినటువంటి వారిని, वो जो ढकेल दिए लोगों को, లోకము ఎన్నిక చేయనటువంటి और వారిని, संसार जो उसे गिना भी नहीं वैसे लोगों को, లోకములో అసలు పనికి రాడు అన్నటువంటి और వారు संसार के लोग ऐसे कह रहे कि तू निकम्मा है, कुछ काम काज का नहीं। దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. परमेश्वर ने चुना और बुलाया है। ఎన్నిక చేసుకుని परमेश्वर ने बुलाकर, వారిని జ్ఞానము లేనివాడా, है निर्बुद्धि, ఎన్నిక లేనివాడా, है ना समझ, బుద్ధిహీనుడా, है बुद्धिहीन, నా యొద్దకు రా. मेरे पास आओ। నేను సిద్ధపరిచిన ఆహారం मैंने భుజించు. जो भोजन तैयार किया है उसे నేను खाओ। నీకోసమే मैंने సిద్ధపరిచాను. तुम्हारे लिए ही तैयार किया है। ఆమేన్, आमीन। హల్లెలూయా. हालेलुया। ప్రేమ దేవుని బిడ్డ, है परमेश्वर के लोगों, యేసయ్య మన కొరకు తన్ను తాను ఆహారముగా మారిపోయాడు. यीशु मसीह हमारे लिए अपने आप को भोजन के रूप में बदल लिया। నా శరీరము తిని मेरे शरीर को खाकर, నా రక్తము త్రాగకుంటే मेरा लहू अगर ना पिए,
మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు ఆయన. तुम में जो है तुम्हारे अंदर जीवन ही नहीं होगा। వాళ్ళు అభ్యంతర పడ్డారు. वो ठोकर खाए, ఈయన ఎలాగ ఈ శరీరం తినేస్తాడు ఈయన? ये कैसे अपने शरीर को खाने देगा, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు कैसे ऐसे बात कर रहा है, అన్నాడు. लोग कह रहे थे। దేవుని స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। దేవుని ఆత్మ సొలొమోను ద్వారా అదే వ్రాయించింది. परमेश्वर की आत्मा सुलोमोन के द्वारा भी इसी बात को लिखा है। నేను నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచాను, मैंने तुम्हारे लिए भोजन को तैयार किया నీ है, కొరకు ద్రాక్ష రసాన్ని సిద్ధపరిచాను. तुम्हारे लिए मसाला मिलाया हुआ दाक मधु को तैयार किया है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। 58 వచనం చదువుకుందాం. हम जो है 58 का वचन हम पढ़ेंगे। లూకా సువార్త लूका सुसमाचार 14 అధ్యాయం 58 उसी వచనం. 14 अध्याय में 58वां वचन। లేదు, యోహాను సువార్త 6వ అధ్యాయం 58 వచనం. माफ करिएगा, यूहन्ना सुसमाचार 6వ అధ్యాయం 58 छठा వచనం. अध्याय 58 का वचन। ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. यही जो है, जो रोटी स्वर्ग से उतरी है, यही है, उस रोटी के समान नहीं जिसे बाप दादा ने खाया और मर गए। जो कोई यह रोटी खाएगा वह सर्वदा जीवित रहेगा। వారి పితరులు 40 సంవత్సరాలు అరణ్యములో దేవదూతల ఆహారం భుజించారు. उनके पुरखा जो बाप दादा जो है 40 साल तक जो है स्वर्गदूत का भोजन उन लोग खाए। దేవదూతలు భుజించే ఆహారం అని అక్కడ వ్రాయబడ్డది. वहां पर लिखा है कि स्वर्गदूत जो भोजन खाते हैं वो आहार। ఇది ఆకాశ ధాన్యం అని కూడా వ్రాయబడ్డది. लिखा गया है आकाश का जो दान है ये, హల్లెలూయా. ధాన్యం वो जो है जी आकाश का भोजन। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। కీర్తనకారుడు ఒకసారి మనం చదువుకున్నాం. हम जो है संगीतकार एक बार हम पढ़े ఆయన हैं, పరలోకం నుండి వారి కొరకు భోజన పదార్థములను సిద్ధపరిచిన రాయబడ్డాడు. स्वर्ग से जो है भोजन की वस्तुओं को उनके लिए तैयार किया है करके पढ़े हैं। 72 కీర్తనలో ఈ మాట ఉంటది, చదవనక్కర్లేదు. 72 का भजन संगीत में लिखा कर रहेगा। వారి కొరకు దేవుడు పరలోకం నుండి భోజన పదార్థములను సిద్ధపరిచిన అక్కడ రాయబడ్డాడు. उनके लिए परमेश्वर जो है स्वर्ग से एक भोजन को तैयार किया करके लिखा गया है। హల్లెలూయా. हालेलुया। భోజన పదార్థములు అంటే భోజనంతో ఒక్కటే ఆహారమే కాదు, దాంతో పాటు చాలా ఉన్నాయని वो అర్థం. जो भोजन का वस्तुएं के मतलब है कि केवल भोजन नहीं, उसके साथ बहुत सारे भोजन की वस्तुएं। వారు అరణ్యములు వారు ఏమన్నారంటే ఈ చవిచారము లేని అన్నం మేము और తినలేకపోతున్నాము वो जो అన్నారు. वो मन्ना खाकर ऐसे वो खाकर ऐसे कह रहे हैं, ना कोई स्वाद है ना कुछ टेस्ट है, ये खाकर हम ऊब गए हैं। అసలు రుచి పసి లేదు, ఇది రోజు తిని తిని నా మా నోళ్ళు చప్పబడిపోయినాయి అన్నారు. ये जो है इसे खा खा कर बेस्वाद हो गया, इसे खाकर हम ऊब गए हैं करके ऐसे कहे गए। మొదటి రోజున ఏమన్నారో తెలిసినండి? पहला दिन क्या कहे आपको पता है? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? किसी को याद है? తేనెతో కలిపిన అపూపము అన్నారు. ये जो है मधु से मिलाया हुआ एक भोजन है। తేనేసి తయారు చేసిన ఏ జ- అప్పం ये जो मधु से मिलाया हुआ एक भोजन है, ఎంత మధురంగా ఉంటుందో చూడండి. कितना मीठा रहेगा आप सोच कर देखिए। అది తిని 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 వారి నోళ్ళు చప్పబడిపోయి అంట. और वो खाकर उनका मुंह जो है बेस्वाद हो गया है। సవి సారము లేదు అన్నారు. और वो कहा कि ना कोई स्वाद है ना कोई मीठा है। ప్రభు అంటున్నాడు, लेकिन प्रभु कह रहा है మీ పితరులు ఆ ఆహారం తిన్నారు, आपके बाप दादा वो आहार को खाए దానికి ఎన్నెన్నో పేర్లు పెట్టారు. और उनके बहुतों नाम दिए, క్రొత్త నూనెతో చేయబడిన అప్పం అన్నారు. और नए तेल से बनाया हुआ भोजन करके कहें, నయా తేల్ సే బనాయే వాలా రోటీ. और కొత్త నూనెతో తయారు చేయబడిన రొట్టె। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఇలాంటి పేర్లు పెట్టారు. और ऐसे नाम को रखे। ఇది మేము తినలేకపోతున్నాము, ये हम చప్పబడిపోయింది ये అన్నారు. नहीं खा पाते, ये बेस्वाद हो गया है। మాకు ఐగుప్తులో మాంసము, కీరకాయలు, దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు. हमें मिस्र में जो है हमारे लिए वो खीरा, वो घोस, वो मांस हमें याद आ रहा है करके कह रहे हैं। ఉచితముగా అక్కడ అక్కడ రాయబడింది ఉచితముగా. वहां पर लिखा है मुफ्त में। ఉచితముగా తిన్నారండి వాళ్ళు. क्या वहां पर मुफ्त में खाए? ఎవరికైనా తెలుసా వాళ్ళు ఉచితంగా తిన్నారో ఎలా తిన్నారో? क्या किसी को पता है कि मिस्र में
जो इजराइल लोग के मुफ्त में क्या है कि कैसे खाए, ప్రొద్దుట లేచి सवेरे उठकर మట్టి తవ్వుకొచ్చి वो जो मिट्टी को खोद कर దాంట్లో నీళ్లు పోసి దాన్ని కుమ్మి 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 और मिट्टी के अंदर पानी डाल के उसको अच्छे से गूंद कर అడుసు తయారు చేయాలి. और उसके एक ईटे को बनाना है ఇటుకలు తీసి అడుసు తయారు చేయాలి. और इस ईट के रूप को एक ईटा को बनाना है ఇటుకలు తీయాలి. और उससे जो मिट्टी से एक ईट को निकालना है ఇన్ని ఇటుకలు తీయాలని లెక్క పెట్టారు. और उनसे कहा गया है कि इतने ईंटों को तुम्हें बनाना है। మొట్టమొదట అయితే ఇన్ని ఇటుకలు తీస్తే రోజు పని అయిపోయేది. और पहली बार जो है इतने अगर कुछ ईंटें बनाते हैं तो उस दिन का काम हो जाता था। మేము దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తాము అన్నారు చూసారా. और उन्होंने कहा ना कि हमें जो है परमेश्वर की आराधना करने जाना है। అప్పుడు ఫరో ఏం చేశాడంటే వీళ్ళకి పని తక్కువైపోయింది, అందుకని వీళ్ళు దేవుడు దేవుడు అంటున్నారు. उन्हें काम कम हो गया है। फरो ने सोचा है कि वो परमेश्वर करके कह रहे हैं, వీళ్ళు పని ఎక్కువ పెట్టండి, और इनको काम को दुगना कर दो ఇటుకలు ఎక్కువ చేయించండి, और ईंटें को ज्यादा बनवाओ, ఆ ఇటుకలు కాల్చడానికి గడ్డి కూడా కర్రలు కూడా వద్దు. और ईंटें को जलाने के लिए ना घास दो ना लकड़ियां दो। చూసారా పని ఎంత అయిందో. देखिए काम कितना बढ़ गया है। ప్రొద్దుటి నుండి సాయంకాలం వరకు ఇనప కొలిమిలో అని వ్రాయబడి ఉంది. ఇనప కొలిమిలో వారు కాళ్ళు పెట్టి మరలా వెనక్కి వచ్చే వరకు ఇనప కొలిములు ఉన్నట్టుగానే వారు జీవించారు. वो सवेरे उठकर ऐसे पांव रखे जैसे कि लोही की भट्टी में जैसे पैर रखकर सवेरे, और शाम को उसी लोही की भट्टी से पैर बाहर आने की तरह उसका जीवन था। అప్పుడు వారికి ఆహారం దొరికేది. और तभी जो उनका खाना मिलता था। మాంసము కీరకాయలు దోసకాయలు ఏం దొరకలేదు. और उधर में घोस मांस मछली और ना उसे खीरा नहीं मिलता था। ఎవడో తిన్నా ఏమి చూసుంటారేమో. कोई खाया हुआ होगा वो देखे। దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की महिमा हो। అవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి. वो सब हमें याद आ रहा है। ఏం జ్ఞాపకం వస్తున్నాయి? क्या याद आ रहा है? ఉచితముగా మాకు దొరికినాయి అన్నారు. उन्होंने कहा कि हमें मुफ्त में मिला। అలాగే దొరికినాయి ఉచితంగా. क्या ऐसे ही मिला मुफ्त में? డబుల్ వర్క్ చేసి दुगना काम कर ఇనప కొలిమిలో పని చేసినట్టుగా చేసి और लोहे की भट्टी में काम करने की, उसके आग में काम करने की तरह వాళ్ళు ఏది ఇస్తే అదే తిన్నారు. वो जो दिए वही खाए। తిని దేవునికి మొర్ర పెట్టారు. और वो खाकर परमेश्वर को दुहाई ఆ दे। మొర్ర దేవుడు విన్నాడు. परमेश्वर उस दुहाई को सुना। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఈ కీరకాయలు దోసకాయలు మాంసం కుండలు ఏమి అవన్నీ ఏమి లేవు అక్కడ. ये जो घोष जो है और मांस जो है, उधर खीरा जो है, वहाँ వాళ్ళ पर कुछ దేవుడికి नहीं పెట్టిన था। మొర దేవుడు విన్నాడు. परमेश्वर को जो दुहाई दिए वो दुहाई को उन्होंने నేను सुना। వారి మొర నేను విన్నాను అన్నాడు. मैं उनकी गिड़गिड़ाहट को मैंने सुना है। అబ్రహాంతో నేను చేసిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. अब्राहम को जो मैंने वाचा दिया उसे मैं पूरा करूंगा। నేను జ్ఞాపకం చేసుకున్నాను मैं అన్నాడు. स्मरण कर रहा हूँ करके कहा। నేను వారిని తీసుకుని వస్తాను मैं అన్నాడు. उन्हें लेकर आऊंगा करके कहा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। తన ప్రజలను అలాగే విడిపించాడు. अपने लोगों को वैसे ही छुड़ाया। దేవుడు చేసిన మేలులు వారు మర్చిపోయారు. परमेश्वर ने जो भलाई किया है वो भूल गए। అందుకే అక్కడ వ్రాయబడి ఉంది, లెక్కింపబడిన వారిలో అనగా 6 లక్షలు. और वहां पर लिखा गया है जो गिने गए हैं, इसका मतलब है कि 6 लाख लोग जो गिने गए हैं। 6 లక్షల్లో वो 6 लाख में से लोगों में से ఇద్దరే ప్రవేశించారు. केवल 2 लोग प्रवेश कर पाए। ఆ లెక్కింపబడిన సంఖ్యలో वो जो गिना हुआ संख्या में। ఆ మిగతా వారు ఎవరంటే और बचे हुए लोग कौन है? లెక్కింపబడని చిన్న పిల్లలు, ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో పుట్టిన జనం. और जो है जो नहीं गिने हैं बच्चे, और जो है उस जंगल में जितने 40 साल तक थे वो लोग। అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేకులు. इसीलिए परमेश्वर का वचन कह रहा है कि बुलाए गए तो बहुत लोग हैं। 30 లక్షల మంది అని అంచనా వేస్తారు. और ऐसा गिना जा रहा है कि कम से कम 30 लाख लोग होंगे। లెక్కింపబడ్డ వాళ్ళు అంటే సైనికులుగా వెళ్ళేవారు 6 లక్షలైతే, और सैनिक के रूप में गिना गया केवल 6 लाख लोग हैं। तो వారు భార్యలు, और उनके पत्नियां,
వారి తల్లిదండ్రులు और उनके माता पिता లెక్కింపబడని ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు और ఉంటారు. जो गिने गए हैं, हर एक परिवार में 2 या 3 रहेंगे। 6 లక్షలు ఇద్దరు ముగ్గురు వేస్తే ఎన్ని లక్షలు అవుతాయి? और वो 6 लाख में लोगों का अगर 2 या 3 को मिला देंगे तो 30 कितना లక్షల होगा? వరకు దేవుడు వారిని బయటికి और తీసుకొచ్చాడు. कम से कम जो 30 लाख लोगों को परमेश्वर ने बाहर लेकर आया। 6 లక్షల్లో ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. और जो इस 6 लाख में लोगों में से केवल 2 लोग ही प्रवेश कर पाए। మిగతా వారందరూ కూడా లెక్కింపబడని చిన్నవారు, అరణ్యంలో పుట్టినవారు. और जो है जो नहीं गिने गए वो जंगल में वो जो पैदा हुए। ఇవన్నీ కూడా ఎందుకు మన కోసం రాయబడ్డావంటే, ये सब क्यों हमारे लिए लिखा गया है? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. और जो बुलाए गए जो बहुत लोग हैं, चुने हुए कुछ ही लोग हैं। అంతము వరకు ఆయన పిలుపుకు తగినట్లుగా ఎవరైతే జీవిస్తారో और अंत तक उनके बुलाहट के अनुसार जो जीवन को जिएंगे, వారే ప్రవేశిస్తారు. केवल वही लोग प्रवेश कर पाएंगे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। మనం కూడా ప్రభు వచ్చే వరకు ఆయనకి ఎందరైతే ఇష్టలుగా ఉంటామో, और हम में से भी कितने लोग प्रभु आने तक उनके प्रसन्न करने वाले की तरह जो जितने लोग रहेंगे, ఆ 5 కన్నికల వలె సిద్ధపడి ఉంటామో. और उस 5 कन्या की तरह जो तैयार रहेंगे। 5 అంటే 5 ఫిగర్ కాదండి అది. वहां पर 5 का मतलब केवल 5 ही नहीं, 5 కోట్లు అవ్వచ్చు, 5,000 కోట్లు అవ్వచ్చు, ఎన్నో కోట్లు అవ్వచ్చు. यहाँ 5 కరోड़ हो सकते हैं, यहाँ 5,000 करोड़ हो सकते हैं, कुछ करोड़ों हो सकते हैं। అది ఫిగర్ అది. और वो एक जस्ट फिगर है, ఎందుకంటే యునైటెడ్ చర్చిలో ఉన్నటువంటి జనాంగం, क्योंकि वो यूनाइटेड जो चर्च में रहा वाला वो लोग हैं, ప్రపంచమంతటిలో పిలువబడిన వారు. और संसार भर में से बुलाए गए लोग। అందులో కొందరు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. उनमें से कुछ लोग प्रभु के सम्मुख पहुंच गए, వారందరూ అకౌంట్ లోనే ఉంటారు. और वो सब जब उसी गिनती में रहेंगे। వెళ్ళని వారు ఉన్నారు, नहीं गए लोग भी हैं, దాంట్లో ఏర్పరచబడ్డ వారు ఉంటారు. उसमें जो बुलाए गए लोग, चुने हुए लोग भी ఆయన వచ్చే रहेंगे। వరకు సిద్ధపడి ఉండేవారు. वो आने तक जो तैयार होकर रहेंगे वे लोग। హల్లెలూయా. हालेलुया। తన యజమానుడు ఎప్పుడు వచ్చును అని और उसका मालिक कब आएंगे पता नहीं, ఎదురు చూచు పని వారి వలె ఉండాలి. और थाकते हुए काम करने वालों की तरह रहेंगे। తన ప్రియుడు ఎప్పుడు వచ్చునో అని उनका प्रिय कब आएगा पता नहीं, సిద్ధపడి ఉండే పెండ్లి కుమార్తె వలె और ఉండాలి. तैयार होने की तरह एक दुल्हे की तरह रहेंगे। దేవుని స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। 9వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. और 9वां अध्याय 11वां वचन को हम सामितल पढ़ेंगे। नीति वचन, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో నీవు జీవించు సంవత్సరములు అధికములగు. అధికములగును. मेरे द्वारा तो तेरी आयु बढ़ेगी और तेरे जीवन के वर्ष अधिक होंगे। నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, मेरे द्वारा तुझे आयु बढ़ेगी, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. और तेरे जीवन का वर्ष अधिक होगा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనకు కలిగే దీర్ఘాయువు. और हमें जो दीर्घायु जो आयु मिल रहा है, దీర్ఘాయువు అంటే, और जो है लंबी उम्र या लंबी आयु का मतलब, దీర్ఘాయువు అంటే और लंबी आयु का मतलब ఎప్పుడు జీవించమే. हमेशा हमेशा के लिए हमें- जीवित रहना। దీర్ఘాయువు అంటే 100 సంవత్సరాలు కాదు. और लंबी आयु का मतलब कि 100 साल नहीं, దాని దీర్ఘాయువు అనరు, उसे लंबी आयु नहीं 100 कहेंगे, సంవత్సరాలు అంటారు. केवल 100 साल कहेंगे। 1000 సంవత్సరాలు బతికితే या 1000 साल जिएंगे तो 969 సంవత్సరాలు బతికాడు और 969 साल को जिया మెతుషెల. और मेतुशला। అది దీర్ఘాయువు కాదు, అది वो दीर्घायु नहीं है, 969 సంవత్సరాలు. और केवल 969 साल। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। హానోకు బ్రతికాడు, हानोक भी जीवन को जिया, కానీ ఆయన 300 ఏళ్ళు కాదు. वो केवल 300 साल नहीं, దీర్ఘాయువు యేసు దగ్గరే ఉన్నాడు. ఆయన वो लंबी आयु तक वो परमेश्वर यीशु मसीह के साथ ही था, ఆయన దగ్గర ఉన్నాడు. वो उनके पास है। ఆమేన్. आमीन। అది దీర్ఘాయువు. वही है लंबी आयु। నీవు జీవించు సంవత్సరం అధికమలుగును. ఇది మనదే. ये जो तेरे जीवन की आयु लंबी होगी, ये हमारे लिए, మన బ్రతికే సంవత్సరాలు ఆయన పొడిగిస్తాడు. हमारे जीवन के वर्ष को वो अधिक करेगा। మనకు ఆరోగ్యం ఇస్తాడు. हमें अच्छा आरोग्य देगा, 70 సంవత్సరాల వాడికి 80 ఇవ్వచ్చు, और 70
इसके वजह से वो 80 हो सकता 80 है నుంచి 90కి వెళ్ళొచ్చు, और 80 वाले लोग 90 तक जा 90 सकते నుంచి हैं 100 వెళ్ళొచ్చు, और 90 वाले लोग 100 तक जा सकते हैं మోషేకి వలె 120 సంవత్సరాలు या ఇవ్వచ్చు. मूसा की तरह 120 साल तक మోషే తర్వాత 120 ఎవరికి దాటలేదు. और मूसा के बाद 120 साल पार किसी का नहीं हुआ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया అది మన జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. और जो हमारे जीवन का वर्ष जो है अधिक होगा మనం భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతాం, हम इस संसार में अधिक साल जिएंगे దీర్ఘాయువుతో ఎప్పుడు ప్రభుతో ఉంటాం. और लंबी आयु के साथ हम प्रभु के साथ हमेशा रहेंगे దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो ఆయన మనలను దీర్ఘాయువుతో నింపును గాక. और वो हमें लंबी और दीर्घायु से भरे ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దీర్ఘాయుష్వంతులు అగుదుము గాక. हम इधर में जितने लोग बैठे वो लंबी आयु से भर जाएं మీరు ఏది కోరుకుంటున్నారు? आप क्या चाहते हैं నేను జీవించు సంవత్సరములు అధికములగును గాక. आप जो जीवन जो जीते हैं जीवन का अधिक हो దీర్ఘాయువు కలుగును గాక అని या అంటారా? लंबी आयु मेरे बड़े क्या चाहते हैं దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति हो हालेलुया నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. मेरे द्वारा तेरी आयु बढ़ेगी యేసు నందు మాత్రమే, केवल यीशु मसीह में ही యేసు నందు మాత్రమే మనకు దీర్ఘాయువు. केवल यीशु मसीह के द्वारा यहाँ यीशु मसीह में ही लंबी आयु बढ़ेगी ఆయనే నిత్య జీవం ఇచ్చేవాడు, वही खुद जो अनंत जीवन देने वाला है ఆయనే నిత్య జీవం అనుగ్రహించేవాడు. केवल वही अनंत जीवन देने वाला ఆయన యందు है మాత్రమే మనకు నిత్య జీవం. वो केवल ही वो हमारे लिए अनंत जीवन है ఆయన కృప ద్వారా మాత్రమే మన జీవించు సంవత్సరాలు అధికమవుతాయి. केवल उनके अनुग्रह के द्वारा हम जो जीवन जीते हैं हमारे साल बढ़ेंगे కేవలం ఆయన కృపలో మనము జీవిస్తున్నాము. केवल उनके अनुग्रह में ही हम जीवन को जी रहे हैं 8వ అధ్యాయము సామెతల గ్రంథం नीति वचन 8वां अध्याय ఆఖరిగా ఈ వచనం చదువుకొని ముగించుకుందాం. हम जो आखिर में ये वचन 35वां पढ़कर वचन। समाप्त करेंगे 35वां वचन నన్ను కనుగొనువాడు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. జీవమును కనుగొనును. యెహోవా కటాక్షం వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును. వానికి కలుగును. क्योंकि जो मुझे पाता है वो जीवन को पाता है और यहोवा उससे प्रसन्न होता है దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो హల్లెలూయా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. जो मुझे पाता है वो जीवन को पाएगा యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నారు. यूहन्ना सुसमाचार 17वें अध्याय में 3रा वचन प्रभु कह అద్వితీయ रहा है సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవము. और దేవునికి अनंत స్తోత్రం. जीवन यह है कि तुझे एकमात्र सच्चे परमेश्वर को और यीशु मसीह को जिसे तूने भेजा है भेजा है जाने 34 కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 8:34. और नीति वचन 8वां अध्याय 34वां वचन అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. क्या ही धन है वह मनुष्य जो मेरी सुनता वरन मेरी डेवड़ी पर प्रतिदिन खड़ा रहता और मेरे द्वारों के खंभों के पास दृष्टि लगाए रहता है మనం జీవించు సంవత్సరాలు అధికము కావాలంటే अगर हमारे जीवन की आयु अगर वर्ष अगर बढ़ना है तो అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి. हर दिन उनकी डेवड़ी के वहां हमें थाकते रहना ఆయన है గుమ్మం దగ్గర, और उनके आंगन के वहां यहाँ ఆయన उनके डेवड़ी के वहां ఆయన ద్వారబంధం యొద్ద కాచుకొని ఉండాలంట. उनके द्वार के खंभों के वहां हमें दृष्टि लगाए रहना है నా ప్రభు ఎప్పుడు తలుపు తీస్తారు, मेरा प्रभु मेरे लिए द्वार कब खोलेगा నా ప్రభు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు. मेरा प्रभु मेरे पास कब आएगा ఆయన కనిపెట్టుకునే ఉండాలంట. और वैसे ही थाकते रहना है దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया అప్పుడే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. तभी दीर्घायु और लंबी आयु మనము हमारे జీవించు मिलेगी। సంవత్సరాలు అధికమవుతాయి. और हम जो जीवन जो जीते हैं वो जीवन का वर्ष अधिक बढ़ेगा దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया హల్లెలూయా. हालेलुया అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. एकमात्र परमेश्वर तुझे जानना और तूने जो भेजा गया है यीशु मसीह उसे जानना ही अनंत जीवन है యేసయ్యను తెలుసుకోవడం నిత్య జీవం. यीशु मसीह को जानना ही अनंत जीवन है హల్లెలూయా. हालेलुया
ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటే నిత్య జీవం, और उनके डेवड़ी के यहाँ दृष्टि रख कर अगर रहते हैं तो ఆయన अनंत जीवन है। ద్వారబంధం వద్ద కాచుకొని ఉంటే నిత్య జీవం, उनके द्वार के खंभों के यहाँ अगर थाक कर बैठे रहते हैं तो अनंत जीवन ఆయన है। సిద్ధపరిచిన ఆహారం భుజిస్తూ ఉంటే నిత్య और జీవం, उनको तैयार किया हुआ भोजन अगर खाते रहते हैं तो अनंत जीवन है। ఆయన సిద్ధపరిచిన పానమును పానం చేయుచుంటే నిత్య జీవం. और वो तैयार किया हुआ अगर दाख मधु का अगर पीते हैं तो अनंत जीवन है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కావున యేసు ఇట్లా నేను इसलिए प्रभु यीशु मसीह ने మీరు कहा, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. और मनुष्य के पुत्र का शरीर को खाए और उनके लहू पिए नहीं पिएंगे तो तुम्हारे अंदर जीवन नहीं रहेगा। ఆయన నిత్య జీవం మనలో ప్రవహించాలంటే उनका अनंत जीवन अगर हमारे अंदर बहना है तो ఆమేన్. आमीन। ఆయన శరీరం భుజించాలి, उनके शरीर को खाना है, ఆయన రక్తము త్రాగాలి. उनका लहू को पीना है। ఆమేన్. आमीन। అట్టివాడే నిత్య జీవము గలవాడు. वैसा लोग ही जो अनंत जीवन को पाए हुआ लोग మరొక हैं। మాట అన్నాడు ప్రభు, అట్టి వాణిని और प्रभु ने और एक बात कहा, నా वैसे लोगों శరీరము को తిని నా రక్తము త్రాగే ప్రతి వాణిని और मेरे मांस को जो खाता है, मेरे लहू को जो पीता है, वैसे लोगों को అంత్య దినమున अंत के दिन में నేను వచ్చినప్పుడు मैं जब आऊंगा ఆయన లేపుతాను. उसे उठाऊंगा। మనం బ్రతికుంటే మనం మార్పు చెందుతాం. अगर हम जीते रहेंगे तो हम बदल जाएंगे। ప్రభు రాకముందే మనము నిద్రిస్తే अगर प्रभु के आगमन से पहले अगर सो गए तो క్రైస్తవునికి మరణము లేదు, తెలుసునండి. क्या आपको पता है कि मसीह लोगों की मृत्यु नहीं है? మనము చనిపోతే అని అనకూడదు. अगर हम मर जाएं तो ऐसे बात को नहीं कहना है, క్రైస్తవుడు చనిపోడు. क्योंकि मसीह लोग मरते नहीं हैं। హల్లెలూయా. हालेलुया। క్రైస్తవుడు నిద్రిస్తాడు, मसीह लोग सोते हैं, నిద్రించినోడు లేస్తాడు. जो सोते हैं वो जरूर उठते हैं। ఎప్పుడు कब? లేపడానికి ఒక ఆయన వస్తాడు. क्योंकि उठाने के लिए कोई वो आएगा। ఆమేన్. आमीन। ఆయన రాకముందు బోర మోగుద్ది, उन्हें वो आने के पहले तुरही फूका जाएगा, వానికే వినిపిస్తాడు केवल उन्हीं को सुनाई देगा ఆ బోర శబ్దం. वो तुरही का शब्द। ఆమేన్. आमीन। మృతులు और जो मृत लोग हैं పునరుద్ధానులై पुनरुत्थानित होकर లేస్తారు. वो उठेंगे। ఆమేన్. आमीन। అందుకే ఆ పునరుద్ధానము కొరకు इसलिए उस पुनरुत्थान जीवन के మన लिए శరీరాలని हमारे देह को సిద్ధపరచుకోవాలి. तैयार रखना है। అది ఎలా సిద్ధపడుతుంది? ये कैसे तैयार होता है? ప్రభు ద్వారానే, केवल प्रभु के द्वारा ही, ఆయన శరీరం ద్వారానే, उनके शरीर के द्वारा ఆయన ही, రక్తం ద్వారానే उनके लहू के द्वारा మనం ही సిద్ధం చేసుకోగలం. हम तैयार कर सकते हैं। రక్షణ పొందకుండా ప్రభు యొక్క బలలో పాలు పంపు లేకుండా ఉన్న వారికి ఈ భాగ్యము లభించదు. उद्धार पाए हुए बिना इस प्रभु बोझ में जो है उसका भाग्य नहीं है। మీలో మీరు జీవము గలవారు కాలేరు అంటున్నాడు. और तुम्हारे अंदर जो है जीवन को नहीं देख सकते। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। జ్ఞానము తన నివాసాన్ని కట్టుకుని మానవుల కొరకు విందును సిద్ధపరిచింది. ज्ञान जो है अपने लिए के घर को बांध कर जो है सारे लोगों के लिए एक बोझ तैयार किया है। 2000 సంవత్సరాల నుండి కేకలు వేస్తుంది. 2000 साल पूर्व से लेकर वो चिल्ला रहा है, జ్ఞానము లేనివాడా है నా యొద్దకు రా, है निर्बुद्धि है, ज्ञान जिनके నేను पास नहीं, मेरे సిద్ధపరిచిన पास ఆహారం आओ। భుజించు. मैंने जो तैयार किया हुआ है भोजन उसे खाओ। జ్ఞానము లేనివాడ ఉండక జ్ఞానము కలిగి ఉండు. है निर्बुद्धि ना रहो लेकिन ज्ञान पाकर रहो। నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. तू लंबी आयु बढ़ेगी। నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయి. तू जो जीवन जिएगा वो साल अधिक होंगे। నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు. तू हमेशा मेरे साथ रहेगा। హల్లెలూయా. हालेलुया। ఆయన వచ్చినప్పుడు वो जब आएगा ఆయన మీతో ఉండును, वो तुम्हारे साथ रहेगा, మీలో ఉండును. तुम्हारे अंदर ఆయన रहेगा। మనలో ఉంటే वो अगर हमारे अंदर है तो మనము ఆయనలో ఉంటాం. हम जो है उनके अंदर रहेंगे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। మనం ఆయనలో ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. हम उनके अंदर है कि नहीं है, हमें अपने అనుదినము आप को ఆయన परखना గడప है। యొద్ద ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. हर दिन उनके डेवड़ी के यहाँ दृष्टि लगाकर है कि नहीं, हमें ఆయన जांचना है। ద్వారబంధం యొద్ద కాచుకొని ఆయన కొరకు మనము వెయిట్ చేస్తున్నామా తెలుసుకోవాలి. उनके द्वार के खंभों के यहाँ दृष्टि लगाए हुए कि नहीं, हमें परखना है। ఆయన రాక కొరకు మనలందరినీ
సిద్ధపరిచి ఆయత్తపరచును గాక. उनके आगमन के लिए हम सबको तैयार कर और सिद्ध करे। దేవుడి వాక్యములు మన వెనుకడిలో ఆస్వాదించి దీవించును గాక. परमेश्वर ये वचन हमारे सुनने वाले के ऊपर आशीष ठहरे। ఈ వాక్యం కొరకు దేవుని సేవకురాలు ప్రార్థన నడిపిస్తారు. తర్వాత మనం బలలో పాలు పొందాం.